మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. ఏవిస్ హాస్పిటల్ సమర్పించు దసరా స్పెషల్ కిచెన్ షూట్ కి స్వాగతం. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, దసరా శుభాకాంక్షలు అండి. మీకు దసరా శుభాకాంక్షలు జయ. మీకు కూడా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. దసరా పండుగ అనగానే ఇది ఒక రోజు 2 రోజులో కాదు రమగారు, 9 రోజులు జరుపుకునే పండుగ. 10వ రోజు విజయదశమి కాబట్టి అమ్మవారికి చక్కగా 10 నైవేద్యాలు చేసుకుంటాము మన వీలు వెంబడి. కానీ ఖచ్చితంగా కొన్ని నైవేద్యాలు మాత్రం తప్పకుండా ప్రతిరోజు చేసుకుని పెట్టుకునే అలవాటు ఉంటుంది కదా. వారి కోసమే రమగారు స్పెషల్ కిచెన్ చేస్తా ఉన్నామండి. రమగారు నేను కూడా కలిపి అమ్మవారికి అసలు ఏ ప్రసాదం అంటే ఎక్కువ ఇష్టం రమగారు? మనకి లలితా సహస్రనామంలో విశేషంగా కనపడతాయి. పాయసాన్న ప్రియ. అమ్మవారికి పాయసం ఇష్టం. అంటే మీకు తెలుసా, చాలా మందికి ఒక వస్తుంది. మీకు తెలుసా, మీరు కనుక్కున్నారా, మీరు అడిగారా అని. ఎవరినైనా అడగటం ఎందుకు? లలితా సహస్రనామం చదువుకుంటాం, వరుసగా కనపడతాయి. హరిద్ర అన్నైక రసిక. హరిద్ర అన్నం అంటే పచ్చటి అన్నం. పులిహోర కదా. ముద్గౌదాన సక్త చిత్త. ముద్గౌదానం అంటే పెసరపప్పు వేసి వండిన అన్నం. గుడ అన్న ప్రీత మానస అంటే అమ్మవారికి గుడ అన్నం ఇష్టం. 4 అన్నాలు వివరంగా కనపడుతున్నాయి. అన్న విశేషాలు ఏవైనా సరే చిత్రాన్నాలని మనం అమ్మవారికి నివేదన పెట్టచ్చు. మీరు ఒకటి ఆలోచించండి, నూనె పదార్థాల ఇది గారెలు, బూర్లు, అరిసెలు, అప్పాలు ఎన్నో చేయొచ్చు. అవన్నీ టైం టేకింగ్, కష్టము, చేతకాపోతే బాగా కుదరదు కూడా. కానీ అన్నానికి ఏముంది, సులువు కదా. అన్నం వండటం బేసిక్. ఆ బేసిక్ అన్నంలో మనం ఏ విశేషమైనా చేసి అమ్మవారికి పెట్టుకోవచ్చు. రోజు పాయసమే పెట్టుకోవచ్చు, రోజు పులిహోరే పెట్టచ్చు, రోజు హల్వానే చేసి పెట్టచ్చు. ఏది చేసి పెట్టినా ఆమె కాదందు. మన అవకాశాన్ని బట్టి, వినియోగాన్ని బట్టి చేసుకోవటమే. పాయసాన్నం చేద్దాము అంటే ఇది 3-4 రకాలుగా ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి. ప్రతి సంవత్సరము చేస్తూనే ఉన్నాం. సులువుగా ఒక మందపాటి గిన్నె ఉంటే, ఒక 2 గ్లాసుల పాలుండి, 1 గ్లాసు బియ్యం ఉంటే చాలు. ఈజీగా చేసేసుకోవచ్చు. చేసి చూద్దాం. ఓ ఇత్తడి గిన్నె పెట్టుకుందాము. మనం ఏ గ్లాస్ తో చేయదలుచుకున్నామో అన్నం కొలత ఉంటుంది కదా. ఏదో ఒక డబ్బానో, మన రైస్ కుక్కర్లలో ఇంతంత డబ్బాలు వస్తాయి. దేంతో చేసినా ప్రతిదానికి ఒకటే కొలత. మొదట 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్లు. గ్లాస్ బియ్యము శుభ్రంగా రాళ్ళు రప్పలు లేకుండా బాగు చేయండి. చక్కగా కడిగి పక్కన పెట్టండి. 10 నిమిషాలు పెట్టినా చాలు. ఇంకొక గ్లాస్, 2 గ్లాసులు నీళ్ళు పోసాం. మనం కొలతకి ఏది పెట్టుకుంటే దాన్ని 1:2 అంతే. 2 గ్లాసులు నీళ్లు బాగా తెల్లనివ్వండి. ఓ 2 గ్లాసులు, 1 గ్లాసున్నర పాలు పక్కన పెట్టుకోండి. మొత్తం పాలతోటి వండొచ్చు, లేదా పాలు పైన పోసుకుని కూడా వండుకోవచ్చు. పైన పోసేది చూపిస్తున్నాను ఇప్పుడు. నీళ్లు మరిగే లోపల మనం బియ్యం కడిగి పక్కన పెట్టుకుంటాము. పాయసంలో మనం వేసుకోదలుచుకున్న కిస్మిస్లు గాని, తర్వాత ఏమో జీడిపప్పులు ఉంటే అవి పక్కన పెట్టుకోవటము. బాదం పప్పులు వేయదలుచుకుంటే ఒక అరగంట సేపు నీటిలో నానబెట్టి సన్నటి చీలికలు చేసి, చెక్కు తీసేసి చీలికలు చేసేయండి ఒకటి. తర్వాత ఏలక్కాయలు ఒక 10-12 చేసి ఒలిచి చక్కగా మెత్తటి పొడి దంచి పెట్టుకోండి. అందులో కొంచెం పంచదార వేస్తే పొడి మెత్తగా అవుతుంది. పలుకులు కనపడకూడదు. నల్లటి పలుకు కనపడితే వస్తువందంగా ఉండదు. ఒకటి. రెండోది, అన్నానికి ఏలకుల సువాసన పట్టదు. పొడి మెత్తగా అయిపోవాలి, నల్లగా కనపడద్దు. దాన్ని నూరాలంటే మనం పంచదార వేస్తే చక్కగా మెత్తటి పొడి అయిపోతుంది. అది చేసి పక్కన పెట్టుకోండి. ఇవి తెలిసిన వాళ్ళకే కాదండి, తెలియని వాళ్ళకి చెప్పడానికి ఈ పని. ఖచ్చితంగా. నీళ్లు తెరులుతున్నాయి కదా. అవునండి. నీళ్లు ఇప్పుడు మీరు కడిగి పొయ్యి మీద పెట్టచ్చు. తెల్లిన నీళ్లలో వేస్తే ఇంకా స్పీడ్ గా అయిపోతుంది. దాని దారిని అది అవుతుంది. మనం ఇంకో పని చేసుకోవచ్చు ఈ లోపల. అంటే పండగ పనుల ప్లానింగ్ లో ఇదొకటి అన్నమాట. చేయటం కాదు, స్పీడ్ గా చేయటం కూడా ఇంపార్టెంట్ కదా రమ్మగారు. అదే మనం ఇంకో పని చేసుకుంటాము. జాగ్రత్త, ఈ ఆవిరికి చేతులు కాలకుండా చూసుకోండి. కొద్దిగా ఒక 10 నిమిషాలు, పావు గంట సేపు నానిన బియ్యము తొందరగా ఉడుకుతుంది, ఎక్కువ మృదువుగా ఉంటుంది. అవును, నానిన బియ్యం, కొంచెం కాగిన నీళ్లు. బియ్యం ఎత్తి ఇందులో వేసేసేయండి. అన్నం ఉడకనివ్వండి. ఇది బియ్యం నీళ్ళంతా ఎగిరిన తర్వాత మనం పాలు పోసుకుంటాం. ఇందులో పాలు తక్కువ పడతాయి అంటారా రమ్మగారు? పాలు తక్కువ పడతాయి. నీకు పాలలోనే ఉడికిన అన్నపు రుచి వేరు, టెక్స్చర్ వేరు. అన్నము ఒక రవ్వ
ఏమంటే మనం బిరుసుగా కనపడుతుంది అవును. పాలలో ఉడితే. మీరు రసప్తం పాయసాలు గమనించండి, అవునవును. ఎన్ని పాలు పోసినా కూడా అన్నం బిరుసుగానే ఉంటుంది. నీటితోటి ఉడికిన బియ్యమే ఎక్కువ మృదువుగా ఉంటుంది. పాయసానికి ఇది అవును. చిమడుడకాలి, అవును. అదనమాట పాయింట్. పాలు తగిలితే అన్నం తొందరగా ఉడకదు, ఉడుకు పట్టదు ఎందుకు. బిరుసు ఎక్కుతుంది. ఒకసారి కదిపేసి అన్నం హైలో పెట్టేయండి, ఏం పర్వాలేదు. దగ్గర పడ్డాక పాలు పోసుకుందాం. ఈ లోపల జీడిపప్పు కిస్మిస్ వేయించుకోవటము. తర్వాత మీ బెల్లం మీద మీకు అనుమానం ఉంటే గనక బెల్లం కూడా కరిగించి పక్కన పెట్టుకోండి. నేను రెగ్యులర్ గా అదే పని చేస్తా. చివరికి పోసుకుంటే పాలు విరక్కండా ఉంటాయి. ఏదైనా ఇసుక మట్టి ఉంటే అవన్నీ మనం తీసేయగలుగుతాం. ఇది వేయించేద్దాం, బెల్లం కరగబెట్టేది. వెలిగించి కొద్దిగా నెయ్యి వేసుకుందాము. ఇన్ని వేసేయండి అందరు. జీడిపప్పు కొంచెం వేగాక కిస్మిస్లు కూడా వేసేయండి అందులోనే. పండగ వాతావరణం వచ్చేస్తుంది. అవును రమ్మగారు. ఇది ఒకటి, కర్పూరం ఒకటి రమ్మగారు. అవును, కర్పూరం. పులిహోరకి చూడండి, ఇంగువ పడగానే ఎంత అద్భుతమైన వాసన అనిపిస్తుందో. బాదం పప్పులు వేసుకోదలుచుకుంటే అవి కూడా వేసుకోవచ్చు. బాదం పప్పుకి ఏంటంటే ఇట్లా వెంటనే వేయించడానికి ఉండదుగా, ఒక గంట అరగంట నానబెడితే గానీ ఆ తోలు రాదు. అవును. ఆ తోలు ఊడొచ్చాక సన్నటి చీలికలు చేసి గనక ఉంచుకుంటే బాగుంటుంది, పాయసాల్లోకి రుచిగా ఉంటుంది. నేను ఇంకో పని చేస్తాను జయ. బాదం పప్పులు పొద్దున్న ఎందుకో ఒకరికి నానబెట్టుకుంటాం, ఈ పిల్లలు తినడానికి దానికి పెట్టుకుంటాం కదా. దాన్ని ఏం చేస్తానంటే ఒక 10-8 బాదం పప్పుల్ని గ్రైండ్ చేసేస్తాను. పేస్ట్ అంటే అదే పలచగా గ్రైండ్ చేసి పక్కన పెడతా. పాయసంలో చివరికి పోస్తాను. పాయసం చిక్కగా అవుతుంది, రుచి చాలా బాగుంటుంది. మళ్ళీ చిక్కగా అవుతుంది. ఆ గిన్నె పెట్టు, బెల్లం కూడా కరగబెట్టేసేద్దాం. ఒక గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర బెల్లం వేసుకుంటే బాగుంటుంది. మీకు అది కొంచెం పలచగా లూజ్ గా కావాలంటే అంత చారెడు పంచదార వేసుకుంటే అప్పుడు కూడా లూజ్ గా ఉంటుంది. మామూలుగా మనం పండగల్లో సాధారణంగా అమ్మవారికి బెల్లం పాయసమే చేస్తాము. కొద్దిగా నీళ్ళు పోయి, కొలత ఏం లేదు, ఊరికే బెల్లం తడిసేదాకా చాలు. స్టవ్ ఆన్ చేసి చూడు, మనం పోసిన నీళ్లు దాదాపుగా బియ్యం పీల్చేసినాయి. ఇట్లా దగ్గరకు వచ్చేసి మనం ఉడికేటప్పుడు హోల్స్ పడ్డట్టు కనిపిస్తుంది కదా, కొత్తలాడుతుంది. అన్నం 30కి ఉడికిపోయింది చూడు. ఈ మిగిలిన పావు భాగాన్ని మనం ఒక 2 గ్లాసుల పాలతోటి ఉడికిద్దాం. 2 గ్లాసులు నీళ్ళు పోసాం కదా, ఇంకో 2 గ్లాసులు పాలు. మీరు హోల్ మిల్క్ పోసుకోండి, మీ దగ్గర టోన్డ్ మిల్క్ ఏమైనా ఉంటే అది వేసుకోండి, మీ ఇష్టం. 2 కప్పుల పాలు పోసేద్దాము. ఓకే. పోసి దీన్ని బాగా దగ్గర పన్నిద్దాం. దీన్ని ముట్టుకునే పని లేదు, గరిట పెట్టకపోయినా పర్వాలే. ఒకవేళ ఈ గిన్నె చిన్నది పెట్టారు అనుకుందాం, చిన్నది పెట్టి పాలు పొంగుతాయన్న భయం ఉంటే అప్పుడు ఇందులో గరిట ఉంచండి, పొంగకుండా పడిపోకుండా ఉంటాయి. పెద్ద గిన్నె పెట్టుకున్నాం కాబట్టి తీసేస్తాం. బెల్లం అయిపోయింది. బెల్లం మీకు పాకం రావాలి, తీగ పాకాలు కాదు, బెల్లం బాగా కరిగిపోతే చాలు. ఏం అక్కర్లే, వదిలిపెట్టేద్దాం. ఇది స్టవ్ ఆపేసి పక్కన పెడదాం. ఇది చల్లారుతుంది, ఈ బియ్యం ఉడికేదాకా చూసుకుందాం అంతే. కొంచెం నీళ్ళు ఉన్నట్లు అన్నం దగ్గర పడింది చూడు, పాలే ఉన్నాయి. ఇప్పుడు ఈ బుడగొస్తోంది కదా, బుడగలు తగ్గాలి. తగ్గితే మొత్తం పాలని అన్నం పీల్చేసినట్టు. ఓహో, అదే లెక్క. బుడగ తగ్గింది అంటే కుత శబ్దం తగ్గింది అంటే అన్నం ఉడికినట్టు, తడి తగ్గిపోయినట్టు అన్నమాట. మనం ఈ పాలన్నీ పోవాలి అని పెట్టుకున్నాం అనుకో, అప్పుడు ఏమవుతుందంటే కోవాలాగా వస్తుంది, రుచి ఎక్కువ బాగుంటుంది. ఈ పాలుగానే ఉండగానే పలచగా ఉండాలన్న ఉద్దేశంతో గనక మానేస్తే రుచి తక్కువ. అందుకని ఇది మొత్తం పీల్చాక మనం ఏం చేయొచ్చు అంటే, ఒక గ్లాస్ పాలు, 2 కప్పులు ఆల్రెడీ పోసాం కదా, ఒక గ్లాస్ పాలు మరిగించి అంత పంచదార వేసి కాగబెట్టి పక్కన పెట్టుకోండి. అది మనం వడ్డం చేసుకునేటప్పుడు నివేదనకి కాదు, మళ్ళా మనం ప్రసాదం అందరికీ పెట్టేటప్పుడు ఆ మరిగిన పాలని మీరు చక్కగా దాన్ని కూడా తీసిపోయి దేవుడి దగ్గర పెట్టి ఆరగింపు పెట్టేసేయండి. చివరికి వడ్డించేటప్పుడు ఈ పాలు ఎత్తి పాయసంలో పోసేయండి. అంత పంచదార వేస్తే ఏమవుతుందంటే తీపి తగ్గకుండా ఉంటుంది, ఈజీగా బాగా వస్తుంది అనమాట. ఇది కొంచెం గట్టిగా అవుతుంది కదా, పాలు ఉడికితేనే ప్రసాదము రుచికరంగా వస్తుంది. అమ్మకి బాగా పెట్టాలి కదా మనం. దగ్గరకు వస్తుంది చూడు, ఇందాకటికంటే తగ్గిపోయింది. గరిటి ఒక్కసారి అన్నం ఉడికిన భావం తెలుస్తుంది. కానీ ఇదిగో మనం ఎత్తాక డ్రిప్ అవుతుంది చూస్తావా, ఆ డ్రిప్ పోవాలంతే. నేను నీకు చూపిస్తున్నాను జయ, గరిట పెట్టి. సాధారణంగా పాయసంలో గరిట పెట్టాం, ఈ గిన్నెల మీద ఇట్లా కొట్టకూడదట, మంచిది కాదంట, చెయ్యరు అట్లా. ఇగో ఇందాకటికంటే బుడగలు తగ్గినాయి. అవునండి, జస్ట్ బుడగ తగ్గనిచ్చి
చల్లారిపోయింది బెల్లం పాకం, స్టవ్ ఆపటం, బెల్లం పాకం స్టవ్ వేసి పోసుకోవటం. పోయటం. మీకు కెమెరా కనిపిస్తున్నాయి బుడగలు. మీకు బాగా తెలియాలంటే ఒక మెతుకు చేతితో తీసుకుని ఇట్లా నలిపి చూడండి, ఎంత మృదువుగా ఉడికితే అంత బాగున్నట్టు. ఓకే. స్టవ్ ఆపేద్దాము. ఇది పోసి- ఈ బెల్లం పాకం ఎత్తి పాయసంలో పోసేద్దాం. పోయిగానే కలిపేద్దాం అనుకోకండి, ఒక్క నిమిషం. ఇదిగో చూసారా, ఇందులో కొంత గసి మట్టి ఉండే అవకాశం ఉంది, కనిపిస్తుంది చూసారా. అవునండి, ఏది నమ్మటానికి లేదు. చాలా రమ్య గారు వేసేసి ఒక్క నిమిషం వదిలిపెట్టండి. ఈ లోపల ఏలకులు పొడి కొట్టుకున్నామా, తర్వాత ఏమో జీడిపప్పులు కిస్మిస్లు వేయించి పక్కన పెట్టుకున్నామా, కొద్దిగా ఒక స్పూన్ నెయ్యి కూడా వేస్తే బాగుంటుంది. ఇప్పుడు గరిటివ్వు, నిదానంగా కలిపేయండి. పాకంలోనే అన్నం ఉడకాలి అనేది పాలు పోసినప్పుడు పెట్టుకోవద్దు, ఎందుకంటే ఈ రోజుల్లో మనం బెల్లాన్ని నమ్మలేకపోతున్నాం. గబుక్కున పాడైతే మనకి మనం ప్రసాదం చేయబోతాము, టైం కూడా ఉండద్దు మనకి. చూడు అందంగా ఉంది రంగు. అవును, దీని మీద వేడి పాలు కనుక అంటే చల్లారి పెట్టుకున్నా పర్వాలేదు, కాగిన పాలు పోసుకుంటే మనకి పల్చగా వస్తుంది అనమాట. ఏలక పొడి ఒక 7-8 ఏలక్కాయల్ని పంచదార వేసి దంచి పెట్టుకోండి పక్కన. ఏలకల పొడి వేసాం. మీకు ఆసక్తి ఉంటే ఒక చిటికెడు పచ్చకర్పూరం కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టమే అది. జీడిపప్పులు కిస్మిస్లు వేద్దాము, కొంచెం నెయ్యి వేద్దాం. ఇది మీరు నివేదన చేసేటప్పుడు పాయసాన్నం ఏదైనా ఇట్లా తీపిగా వండిన పదార్థం మీద ఒక చుక్క నెయ్యి వేసి నివేదన చేస్తే మంచిది. పరమాన్నం అంటాము, క్షీరాన్నం అంటారు, మాకు పాయసం అనే అలవాటు. బియ్యం పాయసం, అన్నం పాయసం అంటారు పిల్లలు, ఎలా కావాలంటే పరమాన్నం అంటాం రమ్య గారు. అదే. ఇదిగో చక్కగా వేరే మంచి పాత్రలో పాత్రలో పెట్టుకుని చక్కగా నివేదన చేసేసుకుందాం. కమ్మని గుమగుమలాడే రుచికరమైన అన్న నివేదనల్లో మొట్టమొదటిది పాయసాన్నము. ఇదిగో రెడీ. రైట్ రమ్య గారు, చక్కగా తల్లి ముందు పెట్టుకొని మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. మరొకసారి ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు. రెడీ. ఓకే.